అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ్ చంద్రన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇక్కడ బోనాల కోసం అయితే అన్న వాళ్ళు వస్తుంటే నేను వాళ్ళతో అయితే వచ్చానమాట. ఇక మా ఊర్లో బోనాలు ఇది 2వ వారం అనే శ్రావణ మాసంలో వెళ్తారనమాట. ఇక్కడ ఊర్లలో వచ్చేసి సిటీలోనేమో ఆషాఢంలో వెళ్తారు కదా, ఇక్కడ ఊర్లలో వచ్చేసి శ్రావణంలో అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఆదివారం గురువారం అలా వెళ్తారు. ఇంకా అయితే ఇప్పుడు మా ఇంట్లో బోనాల రోజు ఎల్లమ్మని పొదిగాలన్నమాట. మొత్తం కడిగేసి పూజ కట్టాలి. ఇప్పుడు మొత్తం వచ్చేసి అన్నీ కడిగి పొదిగాలన్నమాట. పూజ అయితే చేస్తున్నాం. తర్వాతకి ముందు రోజే పూజ కడుతున్నాం అనమాట. ఎప్పుడు ఆ రోజే హడావుడి అవుతుంది మాకు అని ముందు రోజు అయితే కడుతున్నాము. శనివారము ఆదివారం వచ్చేసి బోనాలు. ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మా ఇంటి దగ్గర. అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూసినట్లు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అవుతుంది వ్లాగ్. ఇంకా పూజ మొత్తం అమ్మ వాళ్ళని కడగాలి. కడిగినాక పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. నైవేద్యం కూడా పరమాన్నం వండినాం అనమాట. అది వండి పక్కన పెట్టేసి ఇదైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి దేవుని రూమ్లో అన్నీ అయితే బయట మా అమ్మ అయితే బస్తాలతో ఒక సాప అయితే సపరేట్ ఈ దేవుళ్ళని కడిగేటప్పుడు పెట్టడానికి మాత్రం కుట్టించిందనమాట. ఆ సాపాలనే పెడతాము. ఇక్కడ వచ్చేసి వాటర్లో ఆవు పాలు పత్రిలు అంటే తులసాకు జామాకు ఎలకాకు అలాంటివి వేసి బిందెల ఆవు పాలు పోసి బిందె నిండా నీళ్ళు పోసి అయితే పెడతామన్నమాట. ఆ నీళ్ళతోటే దేవుళ్ళని అయితే కడుగుతాము. ఇక్కడ వచ్చేసి బాండవకు కలర్ వేస్తున్నాను కదా, ఇది ఆల్రెడీ కింద మేము అంతకుముందుకు వేసామన్నమాట. పైన ఒకటి ఓన్లీ ఫేస్కి అయితే వేయలేదు. ఇంకా పైన కూడా ఫేస్కి కూడా వేస్తే అయిపోతుంది. పుదియడం అంటే మా అమ్మ ఒకతున్నప్పుడు కుదరట్లేదు అనమాట. ఇంకెప్పుడు నన్ను పిలుస్తుంది అనమాట. పూజ కట్టినప్పుడల్లా నువ్వు తీయాలి అని అంటే నాకు ఎప్పుడు కుదరదని ఈసారి అయితే ఫేస్కి కూడా కలర్ అయితే వేసేసాను. చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇలా అయితే ఇంకా ఓన్లీ కడిగి పెడితే సరిపోతుందన్నమాట. అందుకనే అదైతే ఉపాయం చేసేసాను. ఇక మా అమ్మకి ఏం పని లేకుండా మొత్తం కలర్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం అయితే వండిందనమాట, పరమాన్నం. ఇక్కడ పెట్టేసి కొబ్బరికాయ కొట్టయితే హారతి అయితే ఇస్తుంది మా అమ్మ. అయితే ఇంకా బాండవకి అలా అయితే కలర్ వేసి మా అమ్మకి ఏ పని లేకుండా చేశాను అనమాట. నేను ఇంకెప్పుడైనా ఒకతున్నా కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యన వచ్చేసి ఎల్లమ్మది మునిరాజుది ఆల్రెడీ చిన్న చిన్న విగ్రహాలతోటి కలర్లు వేసే వస్తుంది. ఇప్పుడు కొత్త పండుగలు చేసే వాళ్ళైతే అవే తెస్తున్నారు అనమాట. మాదైతే వచ్చేసి పాత పండుగని ఎప్పుడో చేసామన్నమాట. 13 years అట్లా అవుతుంది. అప్పుడైతే ఓన్లీ ఒక బాండువనే ఉండేది. మునిరాజుది మాత్రం ఒక లింగంలాగా అది సిమెంట్ దాంతో చేశారనమాట, ఒగ్గోళ్ళు. అలా అయితే ఉందన్నమాట. ఇక్కడ అయితే పూజ కంప్లీట్ అయిపోయాక మా అన్న అయితే గుమ్మడికాయ అయితే కొట్టాడు. బయట కూడా గుమ్మడికాయ కట్టాడు, ఒకటి కొట్టాడు అనమాట. ఇక్కడైతే అందరం కలిసి పరమాన్నం తింటున్నాం. ఇంకా మా అన్న అయితే వస్తే కళ్ళు అయితే కంపల్సరీగా ఊరికి వచ్చిండంటే కళ్ళు అయితే తాగకుండా అయితే ఉండడు అనమాట. కంపల్సరీ కళ్ళు ఎక్కడుందా అని ఫోన్ చేస్తూ ఉంటాడు. కళ్ళు దొరుకుతుందా అని. ఇక అలానే పరమాన్నం తిని అలానే అన్నం తిందామని ఇక్కడైతే బెండకాయ చారు అయితే చేశాను. ఇంకా అన్నం వండిన, బీరకాయ కూర వండిన, అలాగే ఇక టమాటా పచ్చడి పెట్టిన అనమాట. నేను సిటీలోనే పెట్టిన టమాటా పచ్చడి. అట్లానే మా అమ్మ కూడా కొంచెం తీసుకొని వెళ్ళాను అనమాట. చెప్పకుండా అట్లనే వస్తారా? భయం ఉందా అసలు నీకు? అల్లిళ్ళు నచ్చలేదా? అల్లుసికి స్నానం చేయడం అంటే ఇష్టం. మీరు అట్లా చేస్తారా? చిన్నడు వేస్తాడు, ఏం ఏడవడు స్నానం చేస్తాడు.
ఇక్కడ వచ్చేసి మా అమ్మనైతే అప్పలు ఏం చేయవా అమ్మ అని అంటే మురుకులు అయితే చేస్తా అని చెప్పింది. ఇంకా పిల్లలకు నాకు అనమాట, నాకు ఇష్టము ఆ మురుకులు. అలాగే మా అల్లుళ్ళు కూడా ఇద్దరు మంచిగా తింటారనమాట, బాగా ఇష్టం వాళ్ళకు కూడా. నాలాగానే తిండి అయితే సేమ్ మా అమ్మ అదే అంటారు, నీ తిండే వచ్చింది వాళ్ళకని. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి. అన్నం తక్కువ, చెడు తిండి ఎక్కువ అనమాట మాకు. ఫస్ట్ నుంచి అలవాటు అన్నమాట. మా బాబు అలానే తినేవాడు, మా బాబుది మాకు వచ్చిందనమాట. ఇంకా అయితే ఇక్కడైతే చిన్న చిన్న బిల్లల్లాగా పోస్తున్నాను అనమాట. డైరెక్ట్ కడాయిలా కాకుండా ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా చేస్తే పిల్లలు పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కటే పెద్దది వేస్తే వాళ్ళు అంతా ఖరాబ్ చేస్తారు, తినడానికి రాదు అని. ఇలా అయితే పట్టుకొని తింటారు ఒక్కటైనా సరే. అటు ఇటు తిరుక్కుంటూ తింటారు కదా పిల్లలు, అందుకోసం ఇలా చిన్న చిన్నగా పోసాను. ఇలా అయితే వేసామన్నమాట. మంచిగా అయితే ఈసారి అంటే బియ్యం తీరు వస్తాయి అసలు నిజంగా చెప్పాలంటే. ఒక్కొక్కసారి అయితే గట్టిగా వస్తాయి. మేమైతే ఎప్పుడైనా మినపప్పు వేసి చేస్తాము, శనగపప్పు వాడమన్నమాట. మా అమ్మ తినదు శనగపప్పు, కాళ్ళు ఎక్కువనే వస్తాయి, మొకాల నొప్పులు మా అమ్మకి. అందుకని నాకు నొప్పులు ఎక్కువ ఉంటాయి, శనగపిండి వద్దని ఎప్పుడు మినపప్పుతోటే చేస్తుంది అనమాట. ముసలి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంత ఏజ్ అయినా పనికి పోతుంది. ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? 70 ఏళ్ళే. ఆయన మొఖాల నొప్పులు, కూలికి పోతుంది మంచిగా. ఉందా? ఇంట్లో ఇష్టరేమో చూడు. ఇంకా అప్పాలు అవుతున్నాయి కదా, అలాగే మిర్చీలు కూడా వేద్దామని పకోడీ మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మురుకులు అయిపోయాక అవి కూడా చేసి ఇద్దామని, మా అన్న వాళ్ళు తింటారంట. అందుకని వెళ్ళేటప్పుడే మిర్చీలు కొనుక్కొని వెళ్ళాను. ఇంకా అన్న వచ్చేసి శనగపిండి తెచ్చిండు అనమాట. ఇంకా మిర్చీలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, వేయాలి ఇప్పుడు. ఇక్కడైతే మురుకులు అయితే రెడీ అయినాయి. ఇంకా ఇద్దరికి ఎవరి వాళ్ళకి ప్యాకింగ్ చేసుకోవాలి. ఇదే అండి ఈరోజు మా ఫ్యామిలీతో మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ వచ్చేసి ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త మన ఛానల్ చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.